హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో టేస్టీ టొమాటో నిల్వ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి. ఈ విధంగా పెట్టారంటే సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి కోసం నేనిక్కడ 5 కేజీల వరకు టొమాటోస్ అయితే తీసుకున్నాను. ఈ టొమాటోస్‌ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక్క టొమాటోని 4 పీసెస్‌గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటా ముక్కలలో ఒక 5 టీ గ్లాసుల వరకు కల్లుప్పునైతే వేసుకోవాలండి. అలాగే పసుపును కూడా వేసుకోవాలి. అలాగే కేజీ చింతపండు వేసుకొని టమాటో చింతపండు అనేది ఇలా ఊరబెట్టుకోవాలి. ఇలా ఊరబెట్టుకున్న దాన్ని నెక్స్ట్ డే సన్‌లైట్‌కి ఆరబెట్టుకోవాలండి. మొత్తం రసం పిండేసి ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరబెట్టిన తర్వాత అవి బాగా ఆరిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ అదే విధంగా ఊరబెట్టుకోవాలండి రసంలోనే. మళ్ళీ నెక్స్ట్ డే ఆరబెట్టుకోవాలండి. ఇలా 3 డేస్ వరకు చేయాలండి. 3 డేస్ వరకు చేయడం వల్ల ఈ విధంగా ఇలా గలగలనే సౌండ్ వచ్చేంత వరకు అలాగే ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకున్న వాటిని రోట్లో వేసుకొని దంచుకోవాలి. మెత్తగా పౌడర్ అయిన తర్వాత ఇందులోకి మనం చింతపండు ఏదైతే తీసుకున్నామో ఆ చింతపండును కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి. మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు, లేదంటే రుబ్బు రోలు ఉంటే కనుక అందులో కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇలా రోట్లోనే దంచుతున్నామండి. చూడండి, ఈ విధంగా మొత్తం పచ్చడిని రుబ్బుకోవాలి. ఇలా రుబ్బిన దాన్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోండి. చూడండి, 5 కేజీల టమాటా పేస్ట్ అన్నమాట ఇది. అన్నిటినీ రుబ్బేసి ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు అదే రోట్లోకి ఒక 6 దాకా వెల్లుల్లిపాయ గడ్డల్ని తీసుకోండి. ఫుల్ గడ్డలు వేసుకోవాలి. వీటన్నిటిని చూడండి ఈ విధంగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న ఈ వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం ముందుగానే దంచి పెట్టుకున్న టమాటా మిశ్రమంలోకి వేసుకోవాలి. వేసుకొని అంతటిని బాగా కలుపుకోవాలి. అలాగే ఈ పచ్చళ్ళలోకి మనం స్పెషల్ మసాలాలను పట్టుకోవాలండి. 50 గ్రాముల దాకా జీలకర్ర, 50 గ్రాముల దాకా ఆవాలు, 50 గ్రాముల మెంతులు కూడా పట్టుకోవాలన్నమాట. అవి పట్టే ముందు మూడింటిని విడివిడిగా ఇలా వేయించుకోండి. మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని విడివిడిగా మిక్సీ పట్టుకొని ఇలా బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పచ్చళ్ళలోకి ఈ పౌడర్స్ అన్నిటినీ వేసేసుకొని కలిపేసుకోండి. ఈ విధంగా విడివిడిగా మిక్సీ పట్టుకొని విడివిడిగానే వేయాలన్నమాట. వేస్తూ అంతటిని బాగా కలిపేసుకోవాలి. అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారాన్ని అడ్జస్ట్ చేసుకుందాము. రుచికి సరిపడినంత కారం వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న కారం ఒక 1/2 కేజీ వరకు అయితే ఉంటుందండి. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. 5 కేజీల టమాటోస్కి ఒక 1/2 కేజీ వరకు అయితే కారం ఖచ్చితంగా పడుతుంది. కారాన్ని కూడా వేసుకున్న తర్వాత అంతా పచ్చళ్ళలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే క్రమంలోనే మనం ఊరబెట్టుకున్న టమాటాలలో వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతటిని దీంట్లోకి వేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పచ్చడి అంతటిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతటినీ మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చడి అయితే మనకి రెడీ అయిపోతుందండి. ఇలా తయారైన పచ్చడిని పెద్ద జాడీలో కానీ కంటైనర్లో కానీ పెట్టుకొని నిల్వ ఉంచుకున్నట్లయితే ఒక 1 ఇయర్ వరకు ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి. మీకు తినాలనిపించినప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని తాలింపు వేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను తాలింపు ప్రాసెస్ని కూడా చూపిస్తున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోండి. పచ్చడి కాబట్టి ఆయిల్ కాస్తంత ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఆయిల్లోకి ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. ఈ ఎండుమిర్చి అనేది కాస్తంత వేగాలి. ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులోకి జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర కూడా కాస్తంత ఎక్కువగానే వేయండి. పచ్చళ్ళలోకి జీలకర్ర అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులోనే పోపు గింజల్ని వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకోవాలి. ఇవన్నిటిని వేసేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే ఇవన్నీ ఫ్రై అవుతుంటేనే ఇందులోకి వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిటికెడంతా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం కూడా పచ్చి అనేది ఉండకూడదండి. మొత్తం బాగా వేగిపోవాలన్నమాట. అలా కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా రెడీ అయిన తాలింపులోకి మనం ముందుగానే
తయారు చేసి పెట్టుకున్న పచ్చడిని కొంచెంగా తీసుకొని ఇందులోకి వేసుకోండి. ఇదొక చిన్న బౌల్ మందం ఉంటుందండి. పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఈ తాలింపులో పచ్చడి అనేది కాస్తంత వేగనివ్వాలి. అలా వేగితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతే, టేస్టీ టొమాటో పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ వీడియో చూస్తూ మీరు కూడా టమాటో పచ్చడి ఇట్టే పెట్టేసేయండి. సంవత్సరం పాటు హ్యాపీగా తినేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్